కరెన్సీ ఉన్న వారితో కాదు, క్యారెక్టర్ ఉన్న వారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు నీకు ఎప్పటికీ రాదు. కరెన్సీ కన్నా క్యారెక్టర్ గొప్పది. అందంగా ఉండేవాళ్ళు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. రోడ్డు మీద రాయిలా ఉండకండి, ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండండి, టచ్ చేయడానికి కూడా టెన్షన్ పడతారు. తోటివారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకో, ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే నీకు నీ లైఫ్ టైం సరిపోదు. ఈ సొసైటీలో బ్రతకాలంటే ఉండాల్సింది ధనం కాదు, ధైర్యం. మీరు అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితము ఉండదు. నీ శత్రువుపై కోపంతో రగిలిపోకు, నీ ఎదుగుదలను చూసి తానే రగిలిపోయేలా చెయ్యి. నిజమైన ప్రేమలోనే కోపాలు తాపాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళ కన్నా అర్థం చేసుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. నమ్మకం ప్రాణం రెండు ఒకటే, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకండి, మోసం చేసిన వారిని నమ్మకండి. మీకు ఇష్టమైనవన్నీ సుఖాలుగాను, మీకు ఇష్టం లేనివన్నీ కష్టాలుగాను భావిస్తారు. గుర్తుంచుకోండి, ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మీ గమ్యం ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. లైఫ్లో ఓటమి ఎదురైనా చాలామందికి తెలియదు, తాము గెలుపుకు ఎంత దగ్గరగా వచ్చి వెనుతిరిగా మనేది. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అన్న విషయాన్ని మీకు వచ్చిన కష్టం మీకు తెలుపుతుంది. ఎక్కడైతే నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు. నీ దగ్గర మనీ ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. నీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకో. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. ప్రేమతో పలకరించే రోజులు పోయాయి, కేవలం అవసరానికే మాట్లాడే రోజులు వచ్చాయి. మీరు స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. డబ్బులు ఉన్నాయి అన్న గర్వంతో ఎదుటి వాళ్ళను హేళన చేయకండి, ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికిన కాటికే 100 కోట్లు కూడబెట్టిన కూటికే అని గుర్తుపెట్టుకోండి. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి, అక్కడ మీకంటే గొప్ప వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. గుర్తుంచుకోండి, చిన్న తప్పే కదా అని అజాగ్రత్తగా ఉండకు. పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. ఒక రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయండి, కానీ ప్రతిసారి మీరే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయండి. ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం. విజయం సాధించాలంటే తెలివితేటలు ఒకటి ఉంటే సరిపోదు, పట్టుదల మరియు నిరంతర సాధన కూడా కావాలి. ఓర్పు పట్టిన వాడు విసిగిపోతే వాడు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. నవ్వుకి ఉండే విలువ బాధకి ఉండదు, మనకి ఉండే విలువ గుణానికి ఉండదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. ఏ పనైనా మొదలు పెడితే మధ్యలో ఆపకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.
ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించండి. చెడిపోవాలి అంటే నిన్ను ఏది ఆపదు. అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడడమే గెలుపంటే. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతగానితనం. మీరు ఏమి చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవ్వడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఏం చెయ్యాలి అని ఎవరిని అడగకండి. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకండి. మీకు నచ్చిన పని మీరు చేసుకుపోండి. కానీ మంచిని ఎప్పుడు వదలకండి. చెడు చెంతకి ఎన్నటికి చేరకండి. మీకు ద్రోహం చేసేవారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసేవారు మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. అవసరం లేని ఆర్భాటాలు, పనికిరాని ఆవేశాల వల్ల ఎప్పటికీ యూజ్ లేదు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. మీరు ఎదుటి వారిని ఎంత కాలమైతే అనుకరిస్తూ ఉంటారో అంతకాలం మీరు ముందుకు వెళ్ళలేరు. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది. అందరితోనూ మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒకరిద్దరితో స్నేహంగా ఉండు. ఎవరికి శత్రువు కావద్దు. నువ్వేమిటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్ళకి కాదు, బయట ప్రపంచానికి కూడా లోకువే. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా డేంజరస్. నీలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. సముద్రాన్ని చూడవచ్చు, కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేము. అదేవిధంగా ఈ సమాజంలో మనిషిని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేం. అబద్ధం చెప్పేవాడినైనా క్షమించండి, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాడిని జీవితంలో క్షమించకండి. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదు అంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. తల దించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతి ఒక్కరూ చేతగాని వాళ్ళు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే, కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. మీకు లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. మీకు ఉన్న వాటి గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తే మిగిలేది సంతోషం. మన హృదయం ఎన్నిసార్లు గాయపడినా మన మనసుకు నచ్చిన వారిని మర్చిపోదు. కారణం హృదయానికి నటించడం తెలియదు, తప్పించడమే తెలుసు. అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అబద్ధాలు చెప్పి తమ పనిని త్వరగా పూర్తి చేసుకుంటారు. అలాంటి వారిని మార్చడం కష్టం. అలాగే ప్రతిదానికి ఇతరుల మాటలు వినే అలవాటు ఉన్నటువంటి ఆడవాళ్ళని, మగవాళ్ళని మార్చడం కష్టం. ఈ అలవాటు వల్ల వారు అనేక సమస్యల పాలవుతారు.